నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కోవూరు నియోజకవర్గంలో 3.37 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. 4 కోట్ల వ్యయంతో డీఈ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు. కూటమి నాయకుల అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి కట్టుకథలతో డైవర్షన్ పాలిటిక్స్ కు అలవాటు పడ్డారు. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉపాధి హామీ పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలని రాహుల్కు ఆహ్వానం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో ధనుష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నెల్లూరులోని కిసాన్ సెజ్ వద్ద 132 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని మంజూరు చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామ పంచాయతీలో సుమారు 3.37 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 32/11 kV సబ్స్టేషన్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో 3 కోట్ల వ్యయంతో మరో సబ్స్టేషన్ను ప్రారంభిస్తామని తెలిపారు. 4 కోట్ల వ్యయంతో డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నామన్నారు. రెండు సబ్స్టేషన్స్ ప్రారంభిస్తున్నాం. ఒక్కో సబ్స్టేషన్ 3.5 నుంచి 4 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఈ రెండు ఇచ్చాం. దీంతో పాటు డిఈ ఆఫీస్ కావాలని అడిగారు. దాదాపు అది కూడా 4 కోట్ల రూపాయలతో డిఈ ఆఫీస్ ఇచ్చాం. అది కూడా ఇవాళ ప్రారంభిస్తున్నాం. దాదాపు 6 నెలల్లో దాన్ని కూడా కట్టి వినియోగంలోకి తీసుకొస్తాం. ఒక సబ్స్టేషన్ కావాలన్నారు. కిసాన్ సెట్ దగ్గర 33 kV సబ్స్టేషన్ కావాలన్నారు. తొందరలోనే శాంక్షన్ చేయించి మీ ప్రాంతానికి అది కూడా ఇస్తామని చెప్పి కూడా సభాపతిని మీకు తెలియజేస్తున్నాం. అట్లానే గతంలో కూడా 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. 132 సబ్స్టేషన్ కావాలి. ఇక్కడ ఆక్వాకల్చర్ ఉంది, రైతాంగం ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ లో వోల్టేజ్ లేకుండా ఉండాలంటే 132 కావాలి. స్థలం కూడా రెడీగా ఉందని చెప్పారు. వాళ్ళ ఈ మీటింగ్ అయిపోగానే మేము డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టుకొని ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందో తెప్పించుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యే గారు అన్ని కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాపతిని తెలియజేస్తున్నాం. అట్లానే ఈ ప్రాంతానికి ఆర్డిఎస్ఎస్ కింద చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తా ఉన్నాం. 50% పైన పూర్తయిపోయి రాబోయే రోజుల్లో మార్చి ఏప్రిల్ కల్లా, ఇందాక ఎస్సీ గారితో చెప్పాను, మార్చి ఏప్రిల్ కల్లా మొత్తం పూర్తి చేసి ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వటం కానీ, ఇళ్లకి ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. తప్పకుండా మార్చి ఏప్రిల్ కల్లా అన్ని కూడా అవగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సబ్స్టేషన్లు ఇచ్చారు. 132 kV ఇది కూడా ఇప్పుడే మేడం అడిగినట్టు దాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి చూస్తారు. మీలోనే ఉంటది. ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం, ఆ తర్వాతనే ఇల్లు నేను. సో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ఒక్కరికి కూడా మీ ఎమ్మెల్యేని మీ ప్రతి ఒక్కరు కూడా నేనుగా చెప్తున్నా, మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకరు. ప్రతి ఒక్కరిని ఆమెను మీరు కోవూరులో జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకే రోజు 10 కోట్ల వ్యయంతో 2 33 kV సబ్స్టేషన్లు ప్రారంభించుకోబోతున్నాం. ఈ రోజు మొదటగా ఇక్కడ పంచేడులో ప్రారంభించాం. ఇందుకూరుపేట మండలంలో కూడా ప్రారంభించుకోబోతున్నాం. దశాబ్ద కాలంలో
లో వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోయి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి రైతు కరెంట్ లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు. నా దృష్టికి తీసుకొచ్చిన మీదుగా దాన్ని గొట్టిపాటి రవి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 2 సబ్ స్టేషన్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. క్షేత్ర స్థాయిలో సమస్యల్ని అర్థం చేసుకొని పంచేడులో 3,37,00,000, ముడితిపాలెం సబ్ స్టేషన్ 3,61,00,000తో, కోవూరులో విద్యుత్ డివిజన్ కార్యాలయం సరిగా లేకపోయినందువల్ల మనకి విద్యుత్ శాఖ వారు అవసరాలు సరిగా తీర్చలేరని చెప్పి వాళ్ళకు కూడా డివిజన్ కార్యాలయానికి 3 కోట్లతో నిర్మాణానికి నిధులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అంచనాలు దారుణంగా పెంచేసి తెచ్చిన అప్పులన్నీ కమిషన్ల పేరుతో దోచుకోవడం తప్ప సీఎం చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి విమర్శించారు. రాజధాని ప్రాంతంలో నిత్యం జరుగుతున్నది కంప చెట్లు తొలగించడం, గుంటల్లో నీరు తోడే పనులు మాత్రమేనని ఆయన తెలిపారు. మొదటి దశ భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు ఇవ్వకుండా రెండో దశ భూ సమీకరణకు పూనుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్దే తమ పార్టీ లక్ష్యమని, 3 ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. జగన్ నామజపం చేయకుండా కూటమి నాయకులకు రోజు గడవడం లేదని, అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం కట్టుకథలతో డైవర్షన్ పాలిటిక్స్ కు అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు. మార్పు మొదలైంది అనే బ్యానర్, పెద్ద బ్యానర్ హెడ్డింగ్ తో రిపబ్లిక్ డే హెడ్డింగ్ పెట్టి ఇచ్చిన, రిపబ్లిక్ పెరేడ్ హెడ్డింగ్. దీంట్లో బాగా చూస్తే గన వెనకల ఒక 2 బిల్డింగ్లు, ఎప్పుడో 14 నుంచి 19 టైంలో మొదలుపెట్టిన 2 బిల్డింగ్లు మొదలుపెట్టి దాన్ని ఇప్పుడేదో కొత్తగా కట్టినట్టు, కొత్తగా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతున్నట్టు ఒక మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఓవరాల్గా మా రాయలసీమ ప్రాంతం అంటే ఎలాగో నిర్లక్ష్యానికి గురి అయిపోయింది. ఇప్పటికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మా ప్రాంతంలో ఉంది అని చెప్పేసి నేను పలు విధాలుగా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇక్కడున్న కూటమి నేతలకి అందరికీ, మాతో పాటు వెనుకబడి జిల్లాని శ్రీకాకుళం, విజయనగరము ఇలాంటి ప్రాంతాల్లో తీరా చూస్తే అమరావతి అని, క్యాపిటల్ అని, ఇక్కడ ఏదో జరిగిపోతుందని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు చూసినామంటే మార్పు మొదలైంది, డెఫినెట్గా మార్పు మొదలైంది, జనాల్లో మార్పు మొదలైంది. జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరుగుతుందో అని చెప్పి. రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుందని, కోలుకోవటం లేదైనా నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసినదే, రాజధాని ప్రాంతంలో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగినాయో. కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలతో యాక్సిస్ రోడ్డు అనుసంధానం కావచ్చు, వరద నివారణకు ఎత్తిపోతల ద్వారా ఏ విధంగా దోపిడీ జరిగిందో మనందరికీ తెలిసినదే. అదేవిధంగా ఇప్పటికీ 47,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తూ అది ఏ విధంగా పనుల రూపంలో, పర్సెంటేజ్ రూపంలో ఏ విధంగా ఇక్కడ దోపిడీ గురవుతోందో మనమందరం కూడా మన కళ్ళెదుటే కనపడుతున్న అంశం. ఇవన్నీ వదిలేయండి, రాజధాని ప్రాంతంలో ఇప్పటికే మొదటి విడత ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు వారి పరిస్థితి అతిగతి లేని పరిస్థితులలో ఇక్కడ రైతాంగం కానీ, ఇక్కడ ప్లాట్లు ఇచ్చిన రైతులు ఉన్నారు. రోజు మేము చూస్తూ ఉంటాం, సిఆర్డీ ఆఫీస్కి పోయినామంట, మేము అక్కడ 3 రోజులు, 6 రోజులు, 7 రోజులు ఎదురు చూస్తున్నాము, ఎవరే కానీ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అని చెప్పేసి రైతుల యొక్క బాధను చూస్తూ ఉంటాం. ఇక్కడ వారికి వాళ్ళ భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్లాట్లు ఎక్కడ వస్తాయో తెలియదు, ఏమొస్తాయో తెలియదు. మమ్మల్ని అంటే ఇగ్నోర్ చేసినారు. మా ప్రాంతాన్ని అంతా కూడా ఏ విధంగా భ్రష్టు పట్టించాలో ఆ విధంగా భ్రష్టు పట్టించినారు. ఇక్కడ మిమ్మల్ని నమ్మి చేసిన వాళ్ళకు మీరేం చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఈరోజు నిన్న చూస్తే ఆశ్చర్యకరమైంది ఏంటంటే, రాజధాని 2వ దశ దానిలకు 709 చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్, అంటే 175 ఎకరాలు దగ్గర దీనికి కావాలి అని చెప్పేసి. ఎవరిని నాశనం చేయడానికి? పచ్చని 3 ఉండి 3 పంటలు వచ్చే ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి నమ్మబలికి ఆ రైతుల దగ్గర అంతా వ్యవసాయ భూమి తీసుకొని ప్లాట్లు ఇస్తామని చెప్పేసిన మీరు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి చేస్తున్నది ఏంటి? వాళ్ళకు ప్లాట్లకు చూపించకపోగా 2వ దశ, 3వ దశ, ఇంకా ఒక ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి దాని మీద చాలా మంది చాలా విధాలుగా మాట్లాడినారు. ఎందుకు ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు కావాలి, పక్కనే గన్నవరం ఉందిగా, ఎందుకు అంత పెద్ద రైల్వే స్టేషన్ కావాలి, ఈ విధంగా చాలా మంది మాట్లాడినారు. కానీ ఎందుకు మీరు ఈ విధంగా మోసం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజల్ని?
మీరందరూ కూడా అంటే మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఏదో మేము వ్యతిరేకమో ఇంకోటి వ్యతిరేకమో కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఈ రైతాంగానికి ఇచ్చిన భూమికి మీరు ఏ విధంగా వాళ్ళని కాంపెన్సేట్ చేసి ఇస్తున్నారు. మీరు నిన్న రిపబ్లిక్ డే దాంట్లో చూస్తేనే ఎంత డొల్లగా ఉందో అర్థమవుతోంది. మీరు చేసిన పెరేడ్లోనే ఎప్పుడో 14 నుంచి 19 వరకు కట్టించిన స్టాఫ్ క్వార్టర్స్ని చూపించేసి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా అంటే నీళ్లు పంప్సెట్లు కొట్టాలా, పంప్సెట్లకు 300 కోట్లు అవుతుంది, 400 కోట్లు అవుతుంది, 500 కోట్లు. దేశంలో ఎవడైనా కానీ కంపచెట్లు తీయడానికి 330 కోట్లు వాడతారండి. ఇదేం ఒక రోజుతో ఆగిపోయేదే? ప్రతి సంవత్సరం పీకాల్సిన కంపచెట్లే కదా, ఒక పూటతో ఆగిపోయే కంపచెట్ల. మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ కంపచెట్లు వస్తుంది. మళ్ళీ ఏమైనా ఈ ప్రాంతంలో జరిగి ఉంది అంటే అది కంపచెట్లు తీసేది, దాంట్లో దోపిడీ మాత్రం లేదు. కేవలం పనుల రూపంలో పర్సంటేజీలు దోచుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ఉద్యమంలో పాల్గొనాలని ఆమె చేసిన ఆహ్వానానికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. ఏపీ పర్యటనకు వస్తానని, పార్టీ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని ఆయన హామీ ఇచ్చినట్లు షర్మిల తెలిపారు. రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే मनरेगा बीजेपी पार्टी విధి గ్రామ్గా ఉపాధి హామీ పథకాన్ని పూనీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఉద్యమం చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా मनरेगा పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తున్న मनरेगा పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకం ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అయితే ఉపాధి హామీ పథకం मनरेगा పథకం మొదలు పెట్టిన రాష్ట్రం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్లు అవుతుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో मनरेगा కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అదే రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఒక కార్యక్రమం చేపడుతుంది. దాని విధి విధానాలన్నీ రూపకల్పన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.